నెల్లూరు జిల్లా కోర్టు నందు జాతీయ లోక్ అదాలత్ శనివారం నాడు హైకోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ జడ్జ్ జి శ్రీనివాస్, జిల్లా ఎస్పీ అచ్యుత వేజన్ల, మున్సిపల్ కమిషనర్ వైభవ్ నందన్, జిల్లా జడ్జెస్ మరియు అదేవిధంగా జాతీయ లోక్ అదాలత్ నందు స్టేట్ బ్యాంక్, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ మరియు ఇతర బ్యాంకుల వారు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా నేషనల్ లోక్ అదాలత్ సుప్రీంకోర్టు వారి అధ్యక్షతన ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి యొక్క ఆధ్వర్యంలో కండక్ట్ చేస్తున్నామండి. కిందటి నేషనల్ లోక్ అదాలత్ 3 నెలల క్రితం మేము చేసినటువంటి నేషనల్ లోక్ అదాలత్లో 59,000 చిల్లర కేసులు మేము డిస్పోజ్ చేయడం జరిగింది. ఈరోజు కూడా ఒక 50,000 కేసులు ఈ యొక్క జిల్లా వ్యాప్తంగా డిస్పోజ్ చేయాలనే తలంపుతో ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్ కండక్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్ ఎక్సైజ్ కేసెస్, డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్, అట్లాగే మున్సిపల్ ట్యాక్సెస్, మున్సిపల్ కలెక్షన్ ట్యాక్సెస్ చాలా కోట్లలో బకాయిలు ఉండిపోయినాయి. వాటినన్నింటిని కూడా ఒక కాజుగా తీసుకుని చేసినాము. నిన్న సాయంత్రానికి 5,30,00,000 రూపాయలు ఈ యొక్క 3 నెలలకు గాను కలెక్షన్ వచ్చిందని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ గారు తెలియపరిచారు. ఈరోజు కూడా మరి కక్షిదారులు చాలామంది ఇక్కడ వెయిట్ చేశారు. కక్షిదారులందరూ కూడా కట్టడం వల్ల ఇవాళ 2 కోట్ల నుంచి 3 కోట్లు మినిమం మేము మున్సిపాలిటీ ఆర్జిస్తుందని చెప్పేసి అనుకుంటున్నాం. ఈరోజు మున్సిపాలిటీ వారు 2,000 మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. మరి మా ఆఫీసర్స్ అందరూ కూడా 21 మంది బెంచెస్ వేసాం. ఈ జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టులోనూ కూడా మరి పార్టీలందరూ కూడా మంచి మనసుతో వారి యొక్క అపోనెంట్స్తో పరిష్కారం చేసుకున్నట్టయితే కనుక వారి యొక్క సమయము, వారి యొక్క ధనము వృధా కాకుండా ఉంటుంది. రాజీ మార్గమే రాజమార్గం అన్నారు కాబట్టి మరి ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్ను ఉపయోగించుకునే కేసులు రాజీ పడటం ద్వారా ఎటువంటి అప్పీలుకు కూడా అవకాశం లేనటువంటి అవార్డుని, డిగ్రీని ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్లో పంపించవచ్చు. అట్లాగే సివిల్ కేసుల్లో ఏదైతే మీరు కోర్టు ఫీజు చెల్లించారో ఆ కోర్టు ఫీజు అంతా కూడా తిరిగి ఇవ్వబడటం జరుగుతుంది. అట్లాగే ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్లో రాజీ చేసుకోవడం వలన ఏ వ్యక్తి కూడా ఓడిపోయినట్టుగా పరిగణింపబడదు, ఇద్దరు కూడా నెగ్గినట్టుగానే పరిగణింపబడుతుంది. కాబట్టి వారి మధ్య ఉన్నటువంటి స్నేహపూర్వకమైన వాతావరణం ఎల్లవేళలా కొనసాగుతుంది. ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి ఈ నేషనల్ లోక్ అదాలత్కి ప్రముఖ ప్రాచుర్యం వహించే ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు ఉన్నటువంటి అధికారులతో కానీ అనధికారులతో కానీ ఉన్నటువంటి సమస్యలను న్యాయ సేవాధికార సంస్థల చైర్మన్ లేదా సెక్రటరీ పేరుతో ఒక వైట్ పేపర్ మీద ₹1 స్టాంపు కూడా అందించకుండా ఇచ్చి మాకు పంపించినట్టయితే కనుక మేము అధికారులకు కానీ అనధికారులకు కానీ వారికి నోటీసులు పంపించి వారితో సిట్టింగ్ ఏర్పాటు చేసి వారి యొక్క సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నామని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారికి మరియు సుప్రీంకోర్టు వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం.